తండ్రి మాట వినకుండా పెళ్లి చేసుకుంటుందా? బాగా అయింది, ఇప్పుడు తెలిసి వచ్చిందా నీకు అని వేల మంది రాశారు. వేల మంది తండ్రికి సపోర్ట్ గా, తండ్రికి సపోర్ట్ గా. కానీ ఇక్కడ పొరపాటు జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో కూడా చెప్తాను. నాకు ఒక రకంగా మిత్రుడు, కొన్ని విషయాల్లో మేము కలిసి ఆలోచించటం అన్నా చేస్తాము. రామ్ గోపాల్ వర్మ గారు చేసిన దారుణం మర్డర్ అని సినిమా తీశారు, ఇదే హత్య గురించి. ఇది ఒక తండ్రి యొక్క ప్రేమ కథ అని, వై ఎ ఫాదర్ షుడ్ నాట్ లవ్ హిస్ డాటర్ టూ మచ్ అని దానికి పబ్లిసిటీ ఇచ్చారు. ఎంత దారుణం, ఎంత నీచం ఈ మాట అనటం. ఇప్పుడు కొన్ని మాటల్లో ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతని శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తే వాళ్ళ కులస్తులు చాలా మంది ఊరేగింపులో ఉండి మారుతీరావు అమర్ రహే అని చెప్పారు, అరిచారు. రైట్. ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు కొన్ని జులుస్లే వెళ్ళినాయి మారుతీరావుకి సపోర్ట్గా. ఎవరు వీళ్ళు? ఇప్పుడు మారుతీరావు ఎవరో కూడా తెలియకుండా అతను అరెస్ట్ అయినప్పుడు, అతని ఆత్మహత్య తర్వాత అతని శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తున్నప్పుడు పరిచయం లేకుండా ఉన్న వందల సంఖ్యలో వచ్చిన ఈ మనుషులు ఎవరు? ఈ వీడియోల కింద అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ తండ్రి ప్రేమ గురించి మాట్లాడేవాళ్ళు, అందుకు వెళ్ళలేదు, కులం కోసం వెళ్ళి. సెక్షువల్ మొరాలిటీ మ్యాటర్స్ ఏమో ఆఫ్ఘనిస్తాన్లో ముఖం చూపిస్తే, చేతులు చూపిస్తే, లేకపోతే జుట్టును కవర్ చేసుకోకపోతే ఇరాన్లో, పాకిస్తాన్లో పరువు నష్టం అంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవటం. ఇక్కడ కులం విధిస్తున్న పరిధులని అతిక్రమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం, ఇది నేరంగా భావిస్తున్న సమాజం. అది అటువంటిది ఏదైనా జరిగితే దానికి పరిష్కారం హత్యనే అని, జస్టిస్ జరిగింది అని చెప్పడం, అదే సమాధానం అని, అదే సమాధానం. ఇది ఒక బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్. అయితే సమాజంలో ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఇది ఒక తండ్రికి ఉన్న ప్రేమ అని మాట్లాడారనమాట. అంటే ఒక నేరానికి ఒక పూత పూశారు, ఒక దాష్టికానికి ప్రేమ అన్న ఒక రంగు పెట్టారు. అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటే కూతురికి తన ఆస్తి ఇవ్వటానికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంజాయ్ చేయొచ్చు ఆస్తి అని ఆయన అన్నారు. ఇది వింటుంటే మీకు ఎలా ఉందండి? ఎలా ఉంది మీకు ఇది వింటుంటే? తండ్రి ఆస్తి ఇవ్వాలంటే ఆత్మహత్యలు చేసుకుంటేనే ఆస్తి ఇస్తారండి. వీలునామా అన్న తెలీదా వీళ్ళకి? నిజంగా ఇవ్వాలనుకుంటే అది ప్రేమనా, యాసిడ్ రోగమా, యాసిడ్ ప్రేమనా? తన కూతుర్ని విధవరాలుగా చేయటము అది ప్రేమనా? ఇది ఏ సాంస్కృతిక నేపథ్యంలో జరుగుతుంది మనం గమనించాలి. ఈ కారణాల వల్ల ఒక మనిషిని చంపితే తప్పు కాదు, పరువు కోసం చేశారు. దీంట్లో ఇప్పుడు ఒక కుటుంబం వారి సభ్యులెవరో, నేను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను, అది తమ బిడ్డ కావచ్చు, తమ చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. కొంతమంది దాన్ని ఆమోదిస్తారు, కొంతమంది ముచ్చటగా ఉన్నారు చూడు ఇద్దరు అని అంటారు, కొంతమంది మా అమ్మాయి అంత బాగుంటుంది, ఆ అబ్బాయి ఫేస్ చూడు అంటారు. ఇవేవి ద్వేషంతో మాట్లాడేవి కాదు. ఇది మన కుటుంబంలోకో మనం ఇంకోళ్ళ కుటుంబంలోకో వెళ్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు ఇంకొకరితో జీవితాంతం గడపాలన్న ఉద్దేశంతో కలిసి ఉంటామని ప్రకటిస్తున్నప్పుడు ఇది మంచి జంటనా, మంచి జోడీనా అని ఆలోచించుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ నిర్ణయం ఆ ఇద్దరిది కదా.
అవును. మన మన పర్మిషన్ ఏంటి? మనం ఏదో ఒక మాట అంటే అనొచ్చు, ఈ జోడీ బాగుందనో బాగోలేదా. తర్వాత మనకేం సంబంధం, సంసారం మనం కాదు కదా చేసేది. కానీ భారతదేశంలో మా చుట్టాలు ఏమంటారు, మనము వేరే వారి కోసం బతుకుతూ ఉన్నాం కాబట్టి, మా చుట్టాలే కాదు మా కులంలో ఏమవుతుంది, ఇలా జరిగిన కారణంగా ఇప్పుడు మా అమ్మాయికి అక్కనో చెల్లెలో ఇంకెవరో ఉంటారు, అవుట్ ఆఫ్ టర్న్ ఈ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది, ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కావు. అంటే కులం చుట్టూ సమాజం కోసం బతికే కుటుంబాలు, జనాలు, ఆ విలువలే వారికి మార్గదర్శకాలు అవ్వటం అన్నది మనకున్న పెద్ద రోగం. ఉమ్, ఐ కమ్ బ్యాక్ టు ది ఐడియా ఆఫ్ పరువు. కులం అని ఉంది కదండి. ఉమ్, కులం అంటే ఏంటండి? వివక్షకి ఒక భూమిక ఇచ్చేది కులం. కులమే నేరం కదండి. సాటి మనిషి ఇతర మనుషుల లాంటి వ్యక్తి కాదు, వాళ్ళకంటే పైన కానీ వాళ్ళకంటే కింద కానీ ఉన్నారు. వ్యక్తికి ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక దర్పం ఉండాలి. అది పుట్టుకతో కాదు, వారి పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ నుండి రావచ్చు అన్న ఆలోచన లేకుండా నువ్వు ఎవరికి పుట్టావో దాన్ని బట్టే అని. అది ఒకటి. కర్ణుడి దగ్గర నుంచి అదే కదా. ఉమ్. నువ్వు ఎవరికి పుట్టావో దాన్ని బట్టి నువ్వు రాజ్యాన్ని ఏలొచ్చా లేదా అన్నది ఒకటి. అర్హత సో ఉందా లేదా? కదా. సో అదొకటి ఉంది. రెండవది ఏంటి? ఆడవారికి వ్యక్తిత్వం ఉందా లేదా, ఉమ్, వారి వ్యక్తిత్వం వారికి ఉందా లేదా. మీరు ఇంట్రడక్షన్లో ఓ మాట అన్నారు, మనం ఇట్లా జరిగినప్పుడల్లా మాట్లాడుకుంటాము అని. ఇలా జరగక ముందు కూడా మాట్లాడుతూనే ఉన్నామండి, మానవవాదులం, హేతువాదులం. ఉమ్, ఏమంటున్నామంటే, ఒక నేరం జరిగినప్పుడు చర్చించుకోవటం కాదు, ఏ సాంస్కృతిక నేపథ్యంలో ఏ విలువలు సమాజంలో ప్రబలుతున్నాయో దాని ఆధారంగా నేరాలు జరుగుతాయి. ఇప్పుడు భారతదేశంలో ఆడవారి పట్ల వివక్ష ఉంది అన్నది వాస్తవం. ఉమ్, మనం ఎంత కాదన్నా కూడా అది వాస్తవం. 1000 మంది మగవాళ్ళకి కొన్ని రాష్ట్రాల్లో 930 మంది, కొన్ని రాష్ట్రాల్లో 950 మంది ఆడవారు ఉన్నారు. ఉమ్, ఇది గమనించి ఏం చేస్తే మన మన సమాజంలో పుడుతున్న ఆడబిడ్డలు సేఫ్గా ఉంటారన్నది ఆలోచించుకోవాలి. మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఇది మతపరమైన దెబ్బలాట కాదు. ఆడవారు లేరు, ఉమ్, వారిని ఎలా కాపాడుకోవాలన్నదే సమస్య. ఇది మానవ సమస్య. ఎందుకు పుట్టట్లేదు, పుడితే ఏమవుతున్నారు? భ్రూణహత్యలు మగపిల్లలు, మగ శిశువు పుట్టబోతాడంటే జరుగుతాయా? ఆడ ఉమ్, శిశువు పుట్టబోతుందంటే జరుగుతాయా? ఇది నేరం కదా. దీంట్లోకి మతాన్ని ఎందుకు తెస్తున్నావు? ఎందుకంటే నువ్వు ఆ విలువల ప్రకారం బతుకుతున్నావు. అవేం విలువలు? పెళ్లి అయ్యే వరకు ఒక అమ్మాయి తండ్రి యొక్క ప్రాపర్టీ. పెళ్ళైనప్పుడు కన్యని నువ్వేం చేస్తున్నా? దానం చేస్తున్నావు. ఎవరికి చేస్తున్నావు? అల్లుడికి చేస్తున్నావు. తండ్రి యొక్క ప్రాపర్టీ అల్లుడి యొక్క ప్రాపర్టీ అయింది. మధ్యలో అల్లుడు ఎప్పుడైనా చనిపోతే ఆ తల్లికి ఉన్న బిడ్డల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే ఆవిడ ఆ మగపిల్లవాడికి చెందుతుంది. ఇలా ఉండకూడదు. పుత్రకామేష్టి యజ్ఞాలు ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, ఇది తప్పు కదా. మీరు ఉమ్, కన్యాదానం అంటే ఎట్లా, ఇది అన్యాయం కదా అని చెప్తున్నప్పుడు నువ్వు నా మతాన్ని వ్యతిరేకివి అంటావు. మనుషులకి మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు అలా కాదు ఇలా ఉండాలి అని చెప్పడం, మీకు చెప్పేవాళ్ళు శత్రువులయ్యారు. ఇదే ప్రివలెంట్గా ఉన్నది యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ వాల్యూ ఇన్ సొసైటీ. ఉమ్, ఇప్పుడు నీకు మగబిడ్డలు లేకపోతే, నువ్వు విధవరాలు అయిపోతే, నీకు అన్ననో తమ్ముడో ఉంటే వాళ్ళతో ఉండాలి నువ్వు కదా. మరి ఆడవారిని ఇలా ట్రీట్ చేస్తూ పెళ్లి విషయంలో కులాన్ని తీసుకొచ్చి, వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆస్తులు, చదువు,
ఆ ఆస్తులు కంపాటబిలిటీ, చదువు కంపాటబిలిటీ అన్నది ఇట్స్ అబౌట్ కంపాటబిలిటీ. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఏమీ చదువు రాని వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉండొచ్చేమో కానీ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఉమ్, అది ఎగ్జామిన్ చేసుకోవాలి. కానీ మీరు మీ పుట్టుక కారణంగా మీరు అర్హత కోల్పోయారు చూడండి, ఇంకో మనిషిని పెళ్లి చేసుకోవటం అన్నది, అక్కడ వస్తున్నది మనకి ఇబ్బంది. ఉమ్, రైట్, అగైన్ వీ విల్ పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్ అండి. రాజ్యసభలో మన హోమ్ మినిస్ట్రీ needed to answer some questions.